వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ముందుగా నేను ఒక వీడియో చూపిస్తా, చూడండి. చూసిన తర్వాత మాట్లాడుకుందాం. Opponent of the Prime Minister, do you believe that Benjamin Netanyahu has been on the right track in the way he's pursued this war? Whether it's in Gaza or now in Iran, do you believe that this is he's following the right track or not? Well, these are two very different issues. I mean, I had a lot of criticism on the Prime Minister on Gaza and the way it was conducted. I have a lot of criticism about him on a bunch of issues. I think I've earned the title his most bitter political rival. But on this, he's totally right. President Trump and Prime Minister Netanyahu are totally right. We were forced into this. But this is a war we should have been engaged in, and this is a war we must win, and the people of Israel stand united behind the government and our security forces who are doing an unbelievable job right now in Iran and elsewhere in the Middle East. My final question, you said this is a war we must win. What is victory? Is it the killing of Khamenei or is it a regime change? What does victory for Israel really mean in this war? For Israel specifically, is making sure Iran doesn't have the means to the total destruction of Israel, because the Iranian regime have said once and again, we want the total destruction of Israel and the death of all the Jews who live in Israel. And we were determined to make sure that they will never have the tools or the means in order to do so. So for Israel, the victory is just being able to live in peace without the threat of a nuclear bomb or a rain of ballistic missiles falling on our heads and killing our children. For the entire civilized world, I would say, is the victory will be a regime change in Iran that will make sure that the Middle East is not threatened by terror and by a country that is acting like, or a regime that is acting like. రైట్. మొత్తానికి మీ అందరికీ తెలిసిందే, అది రాజ్దీప్ సర్దేశాయ్. రాజ్దీప్ సర్దేశాయ్ గురించి తెలిసిందే కదా. భారతదేశ ప్రభుత్వం మీద, అంటే మోదీ మీద, భారతదేశం మీద ఏదో రకంగా బురద జల్లే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తే దానికి ఆజ్యం పోస్తూ ఉంటాడు. ఇండైరెక్ట్గా చెప్పాలంటే కాంగ్రెస్ కండువా కప్పుకొని ఒక జర్నలిస్ట్ అనమాట. మొత్తం ఎప్పుడు చూడు కాంగ్రెస్కి వంత పాడుతూ ఉంటాడు. ఇలానే దేశానికి సంబంధించి ఏదైనా విక్టరీ వచ్చినప్పుడు ప్రతిపక్షాలను క్వశ్చన్ అడగడం, ఆ ప్రతిపక్షాలు భారతదేశాన్ని అవమానించేటట్టు మాట్లాడటం పరిపాటిగా మారుతోంది. అలాగే ఇప్పుడు యుద్ధం జరుగుతోంది కాబట్టి రాజ్దీప్ సర్దేశాయ్ ఇజ్రాయిల్ ప్రతిపక్ష నాయకుడిని ఇంటర్వ్యూ చేసిండ్రు. ఆ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇరాన్లో నేతన్యాహు సరైన పని చేస్తున్నారా? ఈ క్వశ్చను మన భారతదేశంలో ఆపరేషన్ సింధూరు టైంలో కానీ ఇంకో టైంలో కానీ రాహుల్ గాంధీని అడిగితే మస్తు శుద్ధ తప్పు చేస్తాడు, పాకిస్తాన్తో స్నేహం చేయాలి, పాకిస్తాన్ని కౌగిలించుకోవాలని తెలివి తక్కువ మాటలు మాట్లాడుతుంటాడు. కానీ ఇక్కడ ఇరాన్ ప్రతిపక్ష నాయకుడు మాత్రం కెవ్వు కేక. అంటే మనం ప్రతిపక్షంలో ఉండొచ్చు, అధికార పక్షంతో మనకు గొడవలు ఉండొచ్చు, ఆ నాయకుడిని మనం తిట్టుకోవచ్చు, మనం ఆ నాయకుడిని తిట్టొచ్చు, వాళ్ళు మనల్ని తిట్టొచ్చు. కానీ దేశం విషయానికి వచ్చేసరికి మనందరం ఏకతాటి మీద ఉండాలి. దేశం సాధించే విజయాన్ని ఒక పౌరుడిగా మనందరం సెలబ్రేట్ చేసుకోవాలి అన్నట్టు ఆయన సమాధానం చెప్పాడు చూడు. నిజంగా ఆ విషయంలో ఆయన కెవ్వు కేక అని చెప్పొచ్చు. ఇక రాజ్దీప్ అడిగిన క్వశ్చన్, ఇరాన్లో నేతన్యాహు సరైన పని చేస్తున్నారా అంటే ప్రతిపక్ష నాయకుడు, ఇజ్రాయెల్ ప్రతిపక్ష నాయకుడు చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా సరైందే. నేను నా మొత్తం ప్రతిపక్ష పార్టీ మరియు మొత్తం దేశం ప్రభుత్వంతో నిలుస్తున్నా. ఈ సమాధానాన్ని ఆయన ఊహించలేదు. ప్రతిపక్షంలో ఉన్నారు కానీ తన దేశానికి వ్యతిరేకంగా లేరు అని నిరూపించారు. అందుకే ఆయన తన ప్రధానమంత్రికి మద్దతిస్తున్నారు. రాజ్దీప్ తన పిల్ల తెలివితేటలపై ఒకసారి సర్జికల్ స్ట్రైక్ జరిగింది ఆయన మాటలతోటి. ఆయన చూసి నిజంగా చెప్తున్నా, ఇజ్రాయెల్ ప్రతిపక్ష నేతను చూసి రాహుల్ గాంధీ నేర్చుకోవాలి. డెఫినెట్గా ఆపరేషన్ సింధూర్ చేసి మనం పాకిస్తాన్లో ఉగ్ర బేసులను లేపేస్తే 100 మంది ఉగ్రవాదులు చచ్చిపోయేటట్టు కనిపించినా కూడా
ఎక్కడ చేసిండ్రు, ఏం చేసిండ్రు, ప్రూఫ్లు ఏంటి, సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు ప్రూఫ్లు ఏంటి అంటూ ప్రతిసారి దేశం యొక్క విజయాన్ని, దేశ జవాన్ని అవమానిస్తూ వచ్చారు. కానీ ప్రతిపక్షం అంటే అలా ఉండకూడదు. మనం అధికార పార్టీలోని నాయకులతో కొట్లాడాలే తప్ప దేశ విజయాల మీద, దేశానికి అవమానం జరిగే విధంగా కాదు అని ఇజ్రాయెల్ ప్రధానిని చూసి రాహుల్ గాంధీ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.